రాకుండా ఉంటుంటే, వారు కనుక ఏకం చేయకుండా ఉంటుంటే, వారు కనుక ఈ ఆంధ్రాన్ని మనకు నేర్పకుండా ఉంటుంటే ఈ దేశం ఏమన్నా ఓ జాంబియా, ఓ జింబాబ్వే, ఓ మొజాంబిక్, ఓ సొమాలియా, ఓ నైజీరియా అన్ని ముక్కలు ముక్కలుగా ఉండేది. ఈ దేశం ఈరోజు ఏకమైందంటే కారకులు ఆంగ్లేయ విద్య, ఆంగ్లేయ పత్రికల పాత్ర, పత్రికల ఇంకా మెయిన్ రోల్ పోషించిన వారు పునరుజ్జీవన పండితులు. ఏమన్నా ఆ రోజుల్లో ఎవడైనా సౌత్ వాడి కష్టాలు నార్త్ వాడికి తెలియవు, నార్త్ వాడి కష్టాలు సౌత్ వాడికి తెలియదు. ఈ రోజు దేశాన్ని ఏకం చేసేది మనలో ఒక భావన వచ్చింది. ఏ భావన? మనలో ఒక భావన వచ్చింది, ఏకత. ఏమన్నా ఇటువంటి మనల్ని కలపడానికి రాబోతున్న పార్టీని INU ఏమన్నా ఏమన్నా ఇండియన్ నేషనల్ యూనియన్, ఇండియన్. దాని తర్వాత ఉన్నాం INC ఏమన్నా కాంగ్రెస్. ఏమన్నా కాంగ్రెస్ అంటే గుంపు, ఇప్పుడు మిగిలింది కూడా గుంపే. కాంగ్రెస్ అంటే గుంపు, కాంగ్రెస్ అంటే ముందుగా మనం మళ్ళీ అంటున్నాం INU ఏమన్నా ఆ INC అని పేరు పెట్టిన వారు దాదాబాయ్, INU పేరు పెట్టిన వారు ఏవో నిన్న మాట అన్నాం. INC కంటే ముందు ఏమైనా పార్టీలు ఉన్నాయా? నోట్స్లలో అన్ని పార్టీల సమాచారం నీట్గా ఉంది, నీట్గా చదువుతున్నాను. బట్టి పట్టాడు, నేను పలాంది చదవండి అని ఇప్పుడు అన్నాడు, బట్ ఇది చదవండి. ప్రతిసారి ఒక బిట్టు గ్యారంటీగా వస్తుంది. INC కంటే ముందున్న పార్టీలు రెడీ. మనం ఉందాం. బెంగాల్ ల్యాండ్ లార్డ్స్ అసోసియేషన్. బెంగాల్ అంటే భారతదేశంలో మనం చూస్తున్న మొదటి పార్టీ ఇది. మొదటి పార్టీ బెంగాల్ ల్యాండ్ లార్డ్స్ అసోసియేషన్. బెంగాల్ చూస్తున్న వారు ద్వారకానాథ్ ఠాగూర్. ఏమన్నా నేను ఎక్కడో మనకు వచ్చాడు దేవేంద్రనాథ్ ఠాగూర్. ఏమన్నా ఒక్కసారి మళ్ళీ తత్వబోధిని పాఠశాల. ఏమన్నా తత్వబోధిని పత్రిక. ఏమన్నా బ్రహ్మధర్మం అనే గ్రంథం. ఏమన్నా ఆ కుటుంబం నుంచి వచ్చిన వారే ద్వారకానాథ్ ఠాగూర్. ఏమన్నా బెంగాల్ ల్యాండ్ లార్డ్స్ అసోసియేషన్. బెంగాల్ బీహార్ ల్యాండ్ లార్డ్స్ అసోసియేషన్. బీహార్ ఒక 4 దయచేసి బట్టి పట్టండి, అత్యంత ఇంపార్టెంట్. ఇండియన్ అసోసియేషన్. ఇండియన్ అసోసియేషన్ గుర్తొచ్చేవారు సురేంద్రనాథ్ బెనర్జీ. ఏమన్నా సురేంద్రనాథ్ బెనర్జీ బేసికల్గా సివిల్ సర్వెంట్. బేసికల్గా సివిల్ సర్వీసు ఉద్యోగం సంపాదించిన మొదటి భారతీయుడు సురేంద్రనాథ్. సివిల్ సర్వీసు ఉద్యోగం నుంచి తొలగించబడ్డ మొదటి భారతీయుడు సురేంద్రనాథ్. ఉద్యోగంలోకి అట్లా రాకంటే ముందే వారిని పక్కన పెట్టేశారు. దీన్ని బట్టి మీరు అనాలే సివిల్ సర్వీసు విషయానికి వచ్చేటప్పటికి అధికారికంగా మీరు అనాలే సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఏమన్నా ఓకే అంటే కాసేపు పక్కన పెడుతూ సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ అసోసియేషన్. ఇండియన్ ఎవరి సాయంతో? ఆనంద్ మోహన్ బోస్. ఎవరి సాయంతో? ఆనంద్ మోహన్ బోస్ అంటే మనకి ఎక్కడ గుర్తొచ్చింది? సాధారణ బ్రహ్మ సమాజ్. సమాజ్ అదేవిధంగా రండి ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్. ఏమన్నా ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ గుర్తొచ్చేవారు దాదాబాయ్ నవరోజీ. దాదాబాయ్ ఎక్కడ? లండన్. ఎక్కడ? మళ్ళీ బెంగాల్ ల్యాండ్ లార్డ్స్ అసోసియేషన్, బీహార్ ల్యాండ్ లార్డ్స్ అసోసియేషన్, ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్, అదేవిధంగా మద్రాసు మహాజన సభ. ఏమన్నా బొంబాయి ప్రెసిడెన్సీ. ఏమన్నా పూనా సార్వజనిక సభ. ఏమన్నా చన్నపట్టణం వర్తకుల సంఘం. ఏమన్నా దయచేసి ఇవన్నీ బట్టి పట్టండి ప్లీజ్. ఈరోజు మీరైతే చూడడానికి ప్రయత్నించండి. మనం దాదాపు ఒక 7 పార్టీల గురించి అనుకున్నాం. ఎస్, ఏ పార్టీలో పట్టుమని 10 మంది నాయకులు లేరు. పట్టుమని 10 మంది నాయకులు ఏ పార్టీ వారికి కూడా మా సమస్య ఇది అని ఆంగ్లేయుల వద్దకు వచ్చి చెప్పే దమ్ము ధైర్యం లేదు. దమ్ము ధైర్యం లేదు. గమనించండి, ఇటువంటి సమయంలో
భారతదేశానికి వచ్చిన వాడే ఏవో ఏ హోదాలో వచ్చాడు? సివిల్ సర్వెంట్. ఏ హోదాలో? సివిల్ సర్వెంట్ హోదాలో వచ్చాడు భారతదేశానికి. ఏ రాష్ట్రానికి వచ్చాడు? బెంగాల్. ఏ రాష్ట్రానికి? బెంగాల్ రాష్ట్రానికి వచ్చాడు. ఆయన తన ఆదాయంలో ఎక్కువ శాతం ఖర్చు పెట్టేవాడు పక్షుల అధ్యయనం. పక్షుల పోప్ ఆఫ్ ఆర్నిథాలజీ. పోప్ ఆఫ్ పక్షులంటే మీకు గుర్తుకు రావాలి సలీం అలీ. ఏమన్నా సమయానికి సలీం అలీ లేకపోతే ఎవరు గుర్తుకు రావాలి? ఏవో జీవిత చరిత్రను రచించటడు విలియం వెటర్ బర్న్. విలియం వెటర్ బర్న్ బేసికల్గా సివిల్ సర్వెంట్. విలియం వెటర్ బర్న్ తనకు తాను చెప్పుకుంటూ నేను జన్మాల భారతీయ సేవకున్నాను. జన్మాల నా రూపమే తెలుపు, మనసంతా నలుపే అంటున్న వ్యక్తి ఎవరి జీవిత చరిత్ర రచించాడు? ఏవో. ఎక్కడ సివిల్ సర్వీస్ అధికారంలో? బెంగాల్. ఏమన్నా పని ఉన్నా పని లేకపోయినా మాటికి వెళ్ళేవాడు ఓ యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీ? ఒకసారి కలకత్తా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారు మనం అంటున్నాం. డలహౌసీ తర్వాత వచ్చిన మన నాయకుడు అంటున్నాం. కానీ ఏమన్నా ఈ ప్లాన్ అంతా గీసిన వాడు డలహౌసీ. ప్లాన్ అంతా గీసిన వాడు, నిర్మించిన వాడు 3 విశ్వవిద్యాలయాలు. ఒకసారి కలకత్తా. ఏమన్నా బాంబే. ఏమన్నా మద్రాస్. ఏమన్నా 3 విశ్వవిద్యాలయాలు. ఫస్ట్ కలకత్తా, నెక్స్ట్ బాంబే, తర్వాత మద్రాస్. ఏదైనా నిర్మించిన వారు ఇవన్నీ ప్లాన్స్ ముందుగా ఎవరివి? డలహౌసీ. ఎవరివి? అదేవిధంగా కరాచీ కానీ కలకత్తా కానీ ఇటువంటి పోర్ట్ మన రేవు పట్టణాలు ఇవన్నీ కూడా ప్లాన్ గీసిన వారు, డెవలప్మెంట్ ప్లాన్ గీసిన వారు డలహౌసీ. ఏమన్నా డలహౌసీ కాసేపు పక్కన పెట్టండి. పని ఉన్నా పని లేకపోయినా ఎక్కడికి వెళ్తుండో? కలకత్తా యూనివర్సిటీకి వెళ్తుండో విశ్వవిద్యాలయ విద్యార్థులను రెచ్చగొడుతుండు. ఎవరు? ఏమని? ఇన్ని పార్టీలు వద్దు, ఒక్కటిగా ఉండండి, చక్కగా పోరాటం చేసుకోండి అని రెచ్చగొడుతున్నవాడు. ఈయన ఆలోచన నుంచి రాబోతుంది INU. ఏమన్నా 1885 డిసెంబర్ 28 బాంబే. ఏమన్నా గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాల. సంస్కృత స్థాపించబడింది. కాంగ్రెస్ స్థాపించబడింది. మనం చూస్తున్నాం ఉమేష్ చంద్ర బెనర్జీ. ఏమన్నా WC బెనర్జీ. తొలి సమావేశానికి ఆయన అధ్యక్షుడు. అదేవిధంగా పాల్గొన్నవారు మొత్తం సెషన్ లో పాల్గొన్నారు ఎంతమంది? దీంట్లో పాల్గొన్నవారు మ్యాక్సిమం ఎవరు అంటే అగ్రవర్ణాలు. ఏ వర్ణాలు? దీంట్లో పాల్గొన్నవారు మ్యాక్సిమం ఎవరంటే జర్నలిస్టులు. ఎవరు? ఎక్కువగా పాల్గొన్నవారు ఎవరంటే లాయర్లు. ఎవరు? కాబట్టి కింది వర్ణాల వారు పెదవి విరిచిర్రు, మొత్తం అగ్రవర్ణాలే. ఆ విషయం తర్వాత చూస్తున్నాం. ఏవోహ్యం. అదేవిధంగా ఉమేష్ చంద్ర బెనర్జీని మనం మాట అన్నాం. జన్మాల గమనించండి. ఎక్స్ప్రెస్ సార్ ఉమేష్ చంద్ర బెనర్జీని మనం మాట అంటున్నాం. పసిపాపగా ఊయలలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పితృ ప్రేమతో పెంచినవాడు ఉమేష్ చంద్ర. ఆయన మనం అందాం జాతీయోద్యమ మహాపిత. ఏమందాం? 2 సార్లు INCకి అధ్యక్షత వహించిన వారు ఉమేష్ చంద్ర. ప్రశ్న అడగొచ్చు, వెరైటీ ప్రశ్న ఉంది. ఇంగ్లాండ్ పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయిన, నేను గెలిచిన అనట్లేదు ప్లేస్, ఇంగ్లాండ్ పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయిన మొదటి భారతీయుడు ఉమేష్ చంద్ర. మొదటి INCకి అధ్యక్షుడు. మొత్తం 2 INCలకు అధ్యక్షత వహించాడు. గమనించండి, ఎంతో సేవ చేశాడు. యావత్ ఆస్తిని దారదత్తం చేశాడు ఏ పార్టీకి. చివరకు ఇంగ్లాండ్కు వెళ్ళి శేష జీవితం అక్కడే గడిపిన నాయకుడు. వారి మనమడే JN చౌదరి. యుద్ధం ఏదైనా
జేఎన్ చౌదరి ఉండాల్సిందే. అది ఆపరేషన్ పోలో కానివ్వండి, ఇండో చైనా వారు కానివ్వండి, ఇండో పాకిస్తాన్ వారు కానివ్వండి, యుద్ధం ఏదైనా జేఎన్. మీకు తెలుసు కమ్యూనిస్టులు ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు చేశారు. రావి నారాయణ రెడ్డి, రావి బిఎన్ రెడ్డి, బిఎన్ ఎంతో పోరాటాలు చేశారు. ఒక్క సంవత్సరంలో 1-2 కలం కోట్లతో అన్ని సెట్ చేసిన వ్యక్తి జేఎన్.